నేను అడిగేది 4 ప్రశ్నలే. మీరు చెప్పినట్టే కంపెనీ పెట్టి ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజల్ని ఉద్ధరించాలా, నెల్లూరు ప్రజల్ని బాగు చేయాలా, నెల్లూరు ప్రజలు మేలుకోరం చేస్తున్నాడు ఆయన అని చెప్పిన ఆయన ఎప్పుడు కంపెనీ పెడుతున్నాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నాడు? చైనాలో కంపెనీయా, నెల్లూరులో కంపెనీ? ఎందుకంటే మెటీరియల్ చైనాకు పంపిస్తున్నాడు కాబట్టి. 2, నేను చెప్పినట్టు ఈ 10 మైళ్ళు చిన్నంగా, అంటే ఇప్పటికి 2 మైళ్ళు 3 మైళ్ళు స్టార్ట్ చేశాడు. సరోజినీ మైన్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. పట్టా ల్యాండ్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. రేపు పొద్దున ఎల్లుండో మిషన్ పెడతారు. ఈ మిషన్లు అన్నింటిలో కూడా మీకు సంబంధం లేదు అంటే ఈ ఇల్లీగల్ మైన్స్ని, గవర్నమెంట్ రావాల్సిన మైన్స్ని బోర్డు పెట్టండి. లేని పక్షంలో ఆ మైన్స్ అన్నీ మాయే. ఆడు ఎందుకు 8 పెద్ద టిప్పర్లు దిగున్నాయి, పెద్ద హిటాచీలు దిగున్నాయి, అర్థం కావట్లా. 3వది, ఎందుకు 140 మైళ్ళు ఉంటే 170 మైళ్ళు ఉంటే 30 ఓపెన్ అయ్యి కొరవ ఎందుకు ఓపెన్ కాల? ఆ ఎండిఎల్ఓని ఓపెన్ చేసి ఆ పుణ్యం, ఆ మంచి, అందరూ రవిచంద్ర గారు చెప్పేది అందరూ ఎస్సీలు, బీసీలు, పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపినోడు అవుతావు రవణ. రవిచంద్ర గారికి ఆ కుటుంబాలు, వేల కుటుంబాల్లో మంచి చేసినోడు అవుతావు. ఆ కిరీటం నువ్వే పెట్టుకో, నిందలు మేము వేసుకుంటాం కావాలంటే. ఆ కిరీటం నువ్వే తీసుకో, 4 అడుగులు ముందుకు వేసి అవన్నీ ఓపెన్ చేయించి అందరికీ మంచి చేసే కార్యక్రమం చేయి. మార్కెట్ ఉందా, మార్కెట్ లేదా మీకే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పింది ఏది కూడా నాకున్న ఎవిడెన్సే చూపించా. ఇది తప్పు ఎవిడెన్సు, మీ అన్ని దగ్గర తప్పులు అంటే దానికి ఆయన తీసుకొచ్చి చూపించు. ఊరికేనే ప్రెస్ పెట్టి మాట్లాడటం కాదు, నాకున్న ఎవిడెన్స్లో చెప్పా. సార్ నాకున్నది అలిగేషన్ అనుకోవచ్చు, నాకున్న ఇది అనుకోవచ్చు. నేను చెప్పా, అది తప్పు అంటే తప్పే. తప్పు అంటే నిరూపిస్తే ఏ లెక్కన వాటిలో గవర్నమెంట్ బోర్డు పెట్టి ఆక్షన్ వేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్తా, ధన్యవాదాలు చెప్తా.